హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈజీగా 10 నిమిషాలలో, అది పాలుంటే చాలండి, ఈ స్వీట్ ఈజీగా చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్. ఈ స్వీట్ కోసం నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి. ఈ పాలు అన్నది నేను ఆల్రెడీ కాచేసాను. కాచిన పాలనే స్వీట్ కోసం వాడుతున్నానండి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని పాలన్నది బాగా కాచుకోవాలి. ఇలా గరిటతో కలుపుతూ ఉంటే పాలన్నది పొంగిపోకుండా ఉంటుందండి. చూసారు కదా, పాలన్నది బాగా కాగిపోయాయి. ఇప్పుడు నేను చక్కెర అన్నది యాడ్ చేస్తున్నానండి. మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు చక్కెర అన్నది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక కప్పు చక్కెర అన్నది వేస్తున్నాను. చక్కెరని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ చక్కెర మొత్తం కరగాలి. ఈ స్వీట్ పాలతో చేయడం వల్ల మంచి టేస్ట్గా ఉంటుందండి. నోట్లో పెట్టుకోగానే వెన్నెలాగా కరిగిపోతుంది. స్వీట్ మంచి ఫ్లేవర్తో ఉండడం కోసం యాలకుల పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. అలానే సన్నగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు, పిస్తాని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలండి. దీన్ని ఒక 1 టేబుల్ స్పూన్ మటుకు పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా, నేను అయితే 1 టేబుల్ స్పూన్ పక్కకు పెట్టుకున్నాను. ఇక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, పిస్తాన్ మటుకు పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ స్వీట్లో బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు అక్కడక్కడ తగులుతుంటే భలే ఉంటుందండి. అలానే ఒక కప్పు చైనా గ్రాస్, దీన్ని అగరగర్ కూడా అంటారండి. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక కప్పు తీసుకున్న నేను. దీన్ని పాలల్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది మొత్తం కరిగేంత వరకు స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని కాచుకుంటూ ఉండాలండి. ఇలా పాలతో చేసే స్వీటు చాలా బాగుంటుందండి. మరి దీనికైతే ఎక్కువ టైం అయితే పట్టదు. 10 నిమిషాలలో మనకి ఈ స్వీట్ అన్నది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చైనా గ్రాస్ మొత్తం కరిగిపోయింది. ఇలా కరిగిన తర్వాత మీ దగ్గర కేక్ టిన్ ఉన్నా పర్వాలేదు, లేదా స్టీల్ బాక్స్, మీకు నచ్చిన షేపులో నచ్చినట్లు ఒక బాక్స్ అన్నది పెట్టుకొని ఈ పాలు అన్నది గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. వేసుకున్న 5 నిమిషాలకే మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బాదం, జీడిపప్పుల్ని, వాటిని వేసుకోవాలండి. ఇది పూర్తిగా 10 నిమిషాలు అయిందంటే మనం వేసిన బాదం, జీడిపప్పులు అసలు అంటుకోదు. 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను. అది కూడా చూస్తే మీకు తేడా అన్నది తెలుస్తుందండి. చూసారు కదా, చూడడానికే కదండి, టేస్ట్ కూడా భలే ఉంటుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఇది పూర్తిగా చల్లగా అయిపోయింది. ఈ సైడ్స్ని ఊరికే మనం లూజ్ చేసినామంటే ఆటోమేటిక్గా మనకి ఈ పాలతో చేసిన స్వీట్ అనేది సపరేట్ అయిపోతుంది. ఒకవేళ మీకు అలా కాలేదంటే నైఫ్తో ఇలా సైడ్స్ లూజ్ చేసామంటే ఈజీగా బయటకు వచ్చేస్తుందండి. దీన్ని మీకు నచ్చిన షేపుల్లో నచ్చినట్లు కట్ చేసుకోవచ్చండి. మనం పాలలో వేసిన బాదం, జీడిపప్పులు కింద వరకు వచ్చాయి చూసారా, వెనక చూసారు కదా, పైన వేసింది పైన అలానే ఉండిపోయాయి. ఇది మనకి నచ్చిన షేప్లో మనం కట్ చేసుకుంటే మన పాలతో చేసిన స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా పిల్లలకి ఇచ్చి చూడండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా, తేజ కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలా నాకు లైక్ అండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.